మనందరికీ తెలుసు హిందీ జాతీయ భాష. అంటే జాతీయ భాషను ఎందుకన్నారు? దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష, అందుకని జాతీయ భాష హిందీ. 1949 సెప్టెంబర్ 14 మన రాజ్యాంగంలో ఆర్టికల్ అంటే ప్రకరణ 321 ప్రకారం 1949 సెప్టెంబర్ 14 హిందీ భాషని జాతీయ భాష కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అందుకని చూడండి, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో హిందీలో రాసి ఉంటుంది. బ్యాంక్ కేంద్ర కార్యాలయం, తర్వాత రైల్లో ఎత్తని హిందీలో హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది. అట్లా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాల్లో వాళ్ళ రిజిస్టర్స్లో కూడా అన్ని ఎక్కువగా హిందీలోనే రాసి ఉంటాయి. హిందీ ఏంటంటే దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే భాష. మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, అలా ఢిల్లీ కానీ, ఉత్తరప్రదేశ్, ఇలా చాలా రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళు ఎక్కువగా మాట్లాడే భాష హిందీ. కాబట్టి మనం హిందీ నేర్చుకోవడం వల్ల ఏముందంటే దేశంలో ఎక్కడికైనా తిరగలం. తెలుగు ఒకటే వచ్చింది అనుకోండి, ఢిల్లీ వెళ్ళావు అనుకోండి, ఒక హోటల్కి వెళ్తావు, నీకు టీ కావాలి, టిఫిన్ కావాలి, ఏమంటావు? ఏమనం మన తెలుగులో చెప్తే వాడికి అర్థం కాదు. అది హిందీ నేర్చుకుంటే వాడికి అర్థమయ్యేది. అందుకని హిందీ భాష నేర్చుకుంటే ఇట్రా అంటే ఇదరావు, ఎల్లండి అంటే ఉదర్జావు, బయటో, కడో, పడో, లిఖో, ఇట్లాంటి పదాలు ఉంటాయి. ఈ జనరల్ బేసికల్ వర్డ్స్ అన్నమాట. ఈ చిన్న చిన్న పదాలు మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్గా భాష వచ్చేస్తుంది. అదైనా నేర్చుకుంటే ఇది చాలా ఈజీ. ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాలు ఉన్నాయి, అక్కడ మామూలుగా తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళు హిందీ పర్ఫెక్ట్గా మాట్లాడతారు. ఎందుకంటే అక్కడ ప్రతి హోటల్స్ ఎక్కువగా ముస్లిమ్స్ ఉన్నప్పటికీ కూడా హిందీ భాష ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే అర్థమైపోతుంది అన్నమాట భాష. కొంతమంది చెప్పలేరు, కానీ మనం మాట్లాడుతుంటే అర్థం చేసుకుంటారు. అది తర్వాత మీ భాషను మీరు బాగా పిల్లల్లో కూడా లిపి నేను చూస్తున్నా, రాస్తే వీళ్ళలో మంచి స్కిల్స్ ఉన్నాయి. రైటింగ్ కూడా చిన్నపిల్లలు కానీ 4th 5th దగ్గర నుంచి కూడా వీళ్ళు హిందీ బాగా వాళ్ళు రాస్తున్నారు. 4th 5th వరకు నేను హిందీ అక్షరాలు రాయిస్తున్నా. మెయిన్ ఏంటంటే రైటింగ్ బాగుండాలి, రైటింగ్ స్కిల్ పెంచుకోండి. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. క్వశ్చన్ ఆన్సర్స్ మీకు భాష బాగా రాకపోయినా కనీసం బుక్ నాలెడ్జ్ ఉన్నా చాలు, హిందీ మీకు అర్థం అవుతుంది. మీకు 10th క్లాస్కి వెళ్ళినా కానీ అన్ని సబ్జెక్ట్లో మార్కులు ఎక్కువ వచ్చి హిందీలో రాకపోతే ఫెయిలే కదా. కాబట్టి ఇప్పుడు 20 మార్క్స్కి అనుకోండి పాసు, కానీ అయినా కానీ కనీసం ఆ 20 మార్క్స్ అన్నా రావాలంటే అక్షరాలు వచ్చి ఉండాలి కదా, పదాలు వచ్చి ఉండాలి, వాక్యాలు వచ్చి ఉండాలి. కనీసం ఆ క్వశ్చన్ ఆన్సర్ రాయగలిగేటట్టుగా ఆ నాలెడ్జ్ మీరు 10th క్లాస్కి వెళ్ళే వరకు పెంపొందించుకోవాలి. మీరు క్లాసు పెరిగే కొద్దికి ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అవన్నీ హార్డ్ క్వశ్చన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి 6th క్లాస్లోనే హిందీ అక్షరాలు రావాలి, పదాలు, నెంబర్స్ కనీసం ఒక 50 వరకన్నా రావాలి. ఈ పదాలు మినిమం బేసికల్ వర్డ్స్ అన్నమాట. ఇవి వస్తే నెక్స్ట్